హలో అండి. ఈరోజు వీడియోలో మనం పుదీనాని ఇంట్లోనే చాలా సింపుల్‌గా చిన్న చిన్న కుండీల్లో కొమ్మల ద్వారా ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. పుదీనా మనం కొమ్మల ద్వారా పెంచుకునే మొక్కల్లో ఒకటండి. ఒక్కసారి మనం తెచ్చి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా మనం కాపు తీసుకోవచ్చనమాట. అస్సలు ఎలాంటి పెస్ట్‌లు కూడా ఉండవండి. అలాగే పుదీనాని మనకి ప్లేస్ లేకపోయినా కూడా బాల్కనీస్‌లో కూడా చాలా సింపుల్‌గా ఇలా వాటర్‌లో కూడా గ్రో చేసుకోవచ్చనమాట. ఎక్కువ ఎండ లేకపోయినా కూడా బాగా పెరుగుతుందండి పుదీనా. పుదీనాని ఎక్కువగా మనం వంటల్లో వాడుకోవటం హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కాబట్టి చక్కగా చిన్న చిన్న కుండీల్లో కూడా సింపుల్‌గా ఇంట్లోనే గ్రో చేసుకొని అన్ని రకాల వంటల్లో కూడా వాడుకోవచ్చనమాట. ఇప్పుడు మనం దీన్ని కొమ్మల ద్వారా ఎలా పెంచుకోవాలో చూద్దాం. పుదీనాను పెంచుకోవటానికి ముందుగా ముదురు కొమ్మలైతే చాలా బాగా మనకి వేర్లనేవి ఫామ్ అవుతాయి. బయట మార్కెట్ నుంచి కొని తెచ్చుకున్న పుదీనా కట్టలో నుంచి కొన్ని స్టెమ్స్‌ని కలెక్ట్ చేసి డైరెక్ట్‌గా అప్పుడే మనం మట్టిలో అది పెట్టుకోవటానికి టైం కుదరకపోయినా కూడా ఒక గ్లాసు వాటర్‌లో కూడా వేసి ఆ కొమ్మల్ని అలా వదిలిపెట్టేస్తే ఒక 3, 4 రోజులు తర్వాత నుంచి వేర్లు రావటం అనేది స్టార్ట్ అవుద్దనమాట. లేదంటే మనకి తెలిసిన రిలేటివ్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడ కనపడితే అక్కడ ఇలా 2, 3 కొమ్మలు తెచ్చుకుంటే చాలండి. ముదురు కొమ్మలైతే చాలా సింపుల్‌గా అసలు పెట్టిన ప్రతి కొమ్మ కూడా ఈజీగా బ్రతుకుద్దనమాట. ఇలా కొమ్మల్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కనున్న ఆకులన్నీ కూడా చక్కగా నీట్‌గా తీసేయాలనమాట. కత్తిరితో కట్ చేసుకుంటే ఇంకా మంచిదండి. ఆ కొమ్మనున్న పైన స్కిన్ అనేది పోకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఓన్లీ ఆకును మాత్రమే మనం రిమూవ్ చేయాలి. ఈ పుదీనా ఆకుల్ని వాటర్‌లో వేసి మరిగించి చక్కగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం తాగితే చాలా రిలాక్సేషన్‌గా ఉంటుందండి. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఆకులన్నీ తీసేసిన తర్వాత ఈ కొమ్మల్ని మనం వాటర్‌లో పెట్టినా కూడా వేర్లు ఫార్మ్ అవుతాయని చెప్పుకున్నాం కదా! అయితే వాటర్‌లో పెట్టినట్లయితే కొంచెం మరీ డార్క్ ప్లేస్‌లో కాకుండా సెమీ షేడెడ్ ఏరియాలో పెట్టుకుంటే సరిపోతుందనమాట. కొంచెం విండోస్ దగ్గర అలాగా మీకు కొంచెం లైట్‌గా ఎండ పడే ప్లేస్ తగిలే చోట పెట్టినా కూడా ఇంకా స్పీడ్‌గా ఆకులనేవి ఫార్మ్ అవుతాయన్నమాట. అయితే వాటర్‌లో కంటే కూడా మనకి మట్టిలో స్పీడ్‌గా పెరుగుద్దండి పుదీనా. అలా అని వాటర్‌లో పెరగదని కాదు. వాటర్‌లో కూడా ఉంటుంది. కాకపోతే కొంచెం పెరుగుదల స్లోగా ఉంటుందన్నమాట. ఇలా ఆకులన్నీ రిమూవ్ చేసేసిన తర్వాత ఈ కొమ్మల్ని చక్కగా మనం మట్టిలో పెట్టేసుకోవటమే. అయితే పుదీనాను పెంచుకోవటానికి పెద్ద పెద్ద కంటైనర్‌లు అసలు అవసరం లేదండి. మనం బయట నుంచి కొని తెచ్చుకున్న బిర్యానీ బాక్సులుంటాయి కదా! వాటిల్లో కూడా చాలా ఈజీగా పుదీనా పెరుగుద్దనమాట. అయితే నేనిక్కడ చిన్న సైజు థర్మాకోల్ బాక్స్ ఉంటే అది తీసుకున్నాను. యూనివర్సల్ సాయిల్ మిక్సేనండి. మీకు తెలుసు కదా! 1% మట్టి, 1% ఎరువు, 1% కొబ్బరి పొట్టు. ఈ 3 మిక్స్ చేసి మనం చక్కగా కొమ్మల్ని పెట్టుకోవటమే. మీ దగ్గర కొబ్బరి పొట్టు అవైలబుల్‌గా లేకపోయినా ఏం కాదండి పుదీనాకి. మనకి కొద్దిగా ఎరువు, అలాగే మట్టి సమపాలలో తీసుకొని కలిపి పెట్టుకున్నా కూడా సింపుల్‌గా పుదీనా అనేది పెరుగుద్దనమాట. ఎక్కువగా దీన్ని ఫీడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. కరెక్ట్‌గా ప్రాపర్‌గా మనం వాటర్ చేస్తే సరిపోతుందనమాట. కొంచెం విడవిడంగా కొమ్మల్ని నాటుకోవటమే. 3, 4 డేస్‌లోనే మనకి కొత్త చిగుర్లనేవి రావటం స్టార్ట్ అవుతుందండి. వేర్లు ఫార్మ్ అవుతాయి. ఒకసారి తెచ్చిపెట్టుకుంటే ఇంకా సంవత్సరాలు, సంవత్సరాలు ఉంటుందండి. అసలు పోదనమాట. చిన్న కొమ్మ పెట్టినా చాలు. అదే నేల మీదైతే ఇంకా ఎంత దూరమైనా అలా పాక్కుంటూ వెళ్ళిపోద్దనమాట. అంత బాగా పెరుగుద్దండి పుదీనా. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దగ్గర దగ్గరగా పెట్టేసుకోవటమేనండి కొమ్మలు. చాలా సింపుల్‌గా బ్రతికిపోతుంది. అయితే ఎదిగిన తర్వాత ఆ ముదురు ఆకుల్ని అలాగే వదిలిపెట్టేయకుండా చక్కగా ఎదిగిన ఆకుల్ని ఎదిగినట్టు మనం హార్వెస్ట్ చేసేసుకొని వంటల్లోకి వాడుకుంటూ ఉంటే కొత్త చిగుర్లవి వచ్చి పుదీనా హెల్తీగా పెరుగుద్దనమాట. ఎప్పుడు మనకి పుదీనా చనిపోతుంది అంటే మనం హార్వెస్ట్ చేయటం ఆపేసి అలా వదిలిపెట్టేసినప్పుడు కొమ్మలు, ఆకులు ముదిరిపోయి ఎండిపోతాయన్నమాట కొమ్మలనేవి. అప్పుడు పుదీనా చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ మనం హార్వెస్ట్‌లు చేసే కొద్దీ కూడా కొత్త చిగుర్లు అలా వస్తూనే ఉంటుందండి. మనం కావాలనుకుంటే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసి పెట్టుకోవచ్చు. దీనిలో ఉన్న వేర్లతో ఉన్న మొక్కలను కూడా దీనిలో పెట్టేస్తున్నానండి. ఇంకా అన్ని కంటైనర్స్‌లో లేకుండా. ఇలా మనం కొమ్మలనైనా లేదంటే కొత్త మొక్కల్ని ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నా కూడా వెంటనే నీళ్లు పోసి డైరెక్ట్ ఎండ్‌లో కాకుండా కంటైనర్‌ని షేడ్‌లో పెట్టుకొని ఒక 2 రోజుల తర్వాత ఎండలోకి షిఫ్ట్ చేసుకోవాలి. లేదంటే ఎండ బాగా వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న కొమ్మలు మనం పెట్టినవి మాడిపోతాయండి. బ్రతకడానికి అవకాశం ఉండదు. సో, కంపల్సరీగా మనం షేడ్‌లో పెట్టుకుంటే పెట్టిన ప్రతి కొమ్మ కూడా ఈజీగా బ్రతుకుతుందనమాట. చూసారా ఎంత హెల్తీగా ఉందో! ఈ పుదీనాని మనం గార్డెన్‌లో పెంచుకుంటున్నప్పుడు అటువైపుగా వెళ్ళినా కూడా ఒక మంచి అరోమా వస్తదండి ఆ గాలికి.
ఇది చక్కగా ఎదిగింది కాబట్టి ఈ ఎదిగిన కొమ్మలు ఎదిగినట్టుగా మనం కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త చిగుర్లు అవి వస్తాయి అన్నమాట. ఇంకా గుబురుగా ఎంత కట్ చేస్తే అంత గుబురుగా పెరుగుద్దండి పుదీనా. ఇలా చాలా సింపుల్ గా మనం చిన్న చిన్న కంటైనర్స్ లో హెల్దీగా పుదీనాని గ్రో చేసుకోవచ్చు అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.